సార్ అమరావతిని రాజధానిగా ప్రకటించారు, మోడీ గారు కూడా వచ్చి ఓపెనింగ్ చేశారు, ఎట్లా ఫీల్ అవుతుంది? విజయనగర నాయకుడు మీద ఆయన చెప్పిన నమ్మకాన్ని మా ప్రజలు కూడా గుర్తించారు. ఆయన హైదరాబాద్ ఎలా చేశారు 2008లో నేను మోడీగా గవర్నమెంట్ గుజరాత్లో అయినప్పుడు చంద్రబాబు నాయుడు చూసి నేను చాలా నేర్చుకున్నాను. ఆయన ముందు చూపుతో చేసే నాయకుడు, అందువల్ల మీరు ప్రగతి పదంలో నడుస్తుంది. అలాగే ప్రజలు కూడా ఆయనకి 75 సంవత్సరాల్లో కూడా ఇంత విజన్గా ఆలోచిస్తున్నారంటే ఇప్పుడు 25 ఇయర్స్ 75 సంవత్సరాలకు 25 ఇయర్స్ చాలా, కానీ ఆయన విజన్ ఉన్న నాయకుడు కాబట్టి అన్ని రకాలుగా ఆయన వచ్చిన కాడి నుంచి సంస్కరణలు ఏంటి, ఇప్పుడు అమరావతి కూడా ఒక ఆయన కోరిక మీద సింగపూర్ లాగా కానీ ఒక సిటీ లాగా మనకు కూడా చెప్పుకోవడానికి ఆంధ్రప్రదేశ్కి ఈరోజు 0 పొజిషన్లో ఉన్నాం. ఈరోజు సింగపూర్ లెవెల్లో కానీ ఇప్పుడు అలాగలాగా అడుగులు వేస్తున్నారు. దానికి ప్రజలు కూడా మన అందరూ సహకరిస్తారు కానీ ఏమి కొన్ని చేయలేని పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు మోడీ గారు కూడా ఫుల్ సపోర్ట్ ఇస్తారని మాట ఇచ్చారు. ఈ 1 year లోనే అమరావతిని రాజధానిగా ప్రకటించారు. నేను చూసినట్లయితే ఓపెనింగ్ కూడా ఇంకా 4 years లోనే ఎట్లాంటి డెవలప్మెంట్ ఉంటుంది? ఇప్పుడు ఉన్న పాలంగా ఒకసారి అయిపోవాలంటే ఇది ఏమీ జరగని పని అండి. కాకపోతే మన అదృష్టం కొలిది సెంట్రల్లో డిసైడ్ చేసి పోస్టులో మనం ఉన్నాం కాబట్టి మోడీ కూడా సపోర్ట్ చేస్తారు కాబట్టి, అలాగే పవన్ కళ్యాణ్ కూడా సపోర్ట్గా ఉన్నాడు కాబట్టి అక్కడ లోకల్ ప్రజలు కూడా అదే డెవలప్మెంట్ని కోరుకుంటున్నారు కాబట్టి ఇది ఒక అడుగు ముందు వేయడానికి ఉంటుంది. ఇందులో వెనక్కి వేయడానికి ఎవరు లేరు. ఉన్న నలుగురు కూడా ముందుకు వేయడానికి ఉన్నారు కాబట్టి నాకు తెలిసి అంత అనుకున్నట్టు 100% అవ్వకపోయినా 4 yearsలో మాత్రం ఒక 60-70% రేంజింగ్కి వెళ్ళడానికి 100% ఉంటుంది. 3 రాజధానుల కన్నా ఒక రాజధానే ఉండడం మంచిది అంటారు. 100% ఒక రాజధాని ఉండడమే కరెక్ట్ అండి. 3 రాజధానులు ఉండడం వల్ల మనం ఒక ఇంట్లో అన్నం వండి ఒక ఇంట్లో పడుకుండి ఒక ఇంట్లో ఉంటే 3 మెయింటెనెన్స్లు పెరిగి దానివల్ల ఏమి తప్ప ఏమి జరగదండి. ఒకే మెయింటెనెన్స్ 3 రాజధానులు అంటే అక్కడ జరగని పని. అది పిచ్చి ఆల్రెడీ సౌత్ ఆఫ్రికాలో ఇది ఫెయిల్యూర్ అండి. సార్ ఇప్పుడు చంద్రబాబు మీద పూర్తి నమ్మకం ఉందంటారా డెవలప్ విషయంలో కానీ ఐటీ కంపెనీలు తేడంలో? ఆయన ఏదో అద్భుతం సృష్టించలేదు కానీ డెవలప్మెంట్ ఐటీ ఆయన మించిన నాయకుడు దేశంలో లేడండి. అది 100% ఆయన నిరూపించి ప్రపంచమే ఆయన పక్క చూస్తున్నప్పుడు ఆయన కొన్ని లబ్ధిలు పొందిన వాళ్ళు ఏంటనుకుంటారు, మాకేదో లబ్ధి రాలేదంటే మన లబ్ధి కాదు, మన పిల్లల భవిష్యత్తు చూడాలి. ఏదో నాకు 10,000 ఇచ్చేస్తున్నాడో లేదా 20,000 కాదు, మన డబ్బే. ఎవరేమో చంద్రబాబు నాయుడు డబ్బు ఇచ్చాడు, ఇంకో డబ్బు ఇచ్చారు. కానీ మనం ఇప్పుడు గవర్నమెంట్తో లింక్ అయిపోతేనే మనదైన బాధ్యత మనం తీసుకుంటే డెవలప్ అవుతుంది. ఇప్పుడు అమరావతిని రాజధానిగా ప్రకటించారు, ఎట్లా ఉంది? బాగానే ఉంది. ఏ విధంగా? బాగా డెవలప్మెంట్ చేస్తున్నారు అటు సైడ్. ఇప్పుడు పోలవరం కూడా చాలా పనులు కూడా చాలా స్పీడ్గా అవుతున్నాయి. ఈ అమరావతి రాజధాని అవడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి? వ్యవసాయం పనులకి ఉపయోగపడుతుంది, త్రాగునీరుకి వెళ్ళడానికి కూడా చేస్తామని గవర్నమెంట్ చెప్పారు. పెట్టుబడులు అవన్నీ వస్తాయి. ఎట్లా ఉండబోతుంది సార్? ఇప్పుడు సంవత్సరంలోనే రాజధాని పెట్టారు, ఇంకా 4 yearsలో ఏ విధంగా డెవలప్ అయ్యే అవకాశం? మొత్తం కంపెనీలు వస్తే ఫ్యాక్టరీలు వస్తాయి, తర్వాత ఇన్వెస్ట్మెంట్ కూడా పెడుతూ ఉంటారు. పెద్ద ఫ్యాక్టరీ వల్ల డెవలప్మెంట్ అయ్యి ఛాన్స్ ఉంది. చంద్రబాబు మీద పూర్తి నమ్మకం ఉందంటారు? ఏ విధమైన నమ్మకం ఉంది? పరిపాలన పరంగా 3 రాజధానుల కన్నా ఒక రాజధాని మిన్న అంటారు. అవును. 3 రాజధానుల వల్ల ఎట్లాంటి లాస్ అయ్యాయి? 3 రాజధానులు ఒక రాజధాని అయితే బెటర్గా ఉంది. వాటికైతే పరిపాలన బాగుందంటారు. ప్రస్తుతానికి చెప్పలేము, ఎందుకంటే మనం ఇప్పుడు రీసెంట్గా వచ్చింది కదా గవర్నమెంట్. అది అమరావతి రాజధాని చేయడం మంచిది. మేడం గారు, ఇప్పుడు అమరావతిని రాజధానిగా ప్రకటించారు, ఎట్లా ఫీల్ అవుతుంది? సో ప్రౌడ్ అన్నమాట, చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నా. ఇంతవరకు రాజధాని లేని రాష్ట్రంగా ఉంది కదా మనది, ఇప్పుడు రాజధాని వస్తుందంటే హ్యాపీ, చాలా ప్రౌడ్. అంటే ఇప్పుడు 3 రాజధానులు అన్నారు, ఏ రాజధాని లేని పరిస్థితి. 3 రాజధానుల కన్నా ఒక రాజధాని మంచిది అంటారు. చాలా బెటర్ కదండి, ఒక రాజధానే బెటర్. 3 రాజధానులు అనేసరికి పీపుల్ కూడా కన్ఫ్యూజ్ అవుతారు కదా ఎక్కడికి వెళ్ళాలి ఏంటనేది. సో ఒక రాజధానే బెటర్ అన్నమాట. చంద్రబాబు మీద పూర్తి నమ్మకం ఉంది. చంద్రబాబు నాయుడు ఈజ్ లెజెండ్ అండి. అసలు అంటే ఆయన లాగే లీడర్ అనే వాళ్ళు ఉండాలి. టు బి ఫ్రాంక్ అయితే ఆయన లాగే లీడర్ ఉండాలి. ఆయన ఉండడం వల్ల ఎడ్యుకేషన్ పీపుల్ వాళ్ళకి అందరికి చాలా బాగుంది అనమాట. ఇప్పుడు ఐటీ సెక్టర్ కానీ ఎంప్లాయ్మెంట్ కానీ ఏదైనా సరే మనకి చంద్రబాబు నాయుడు వల్లనే అవుతుంది అనమాట. వైజాగ్ని మేము అనుకుంటున్నాం నెక్స్ట్ హైదరాబాద్ గా చూడాలనుకుంటున్నాం ఐటీ పరంగా. థ్యాంక్ యూ. ఇప్పుడు అమరావతి రాజధాని వల్ల పెట్టుబడులు అవన్నీ వచ్చి ఇంకా అభివృద్ధి అయ్యే అవకాశాలు ఉన్నాయంట. అఫ్ కోర్స్ అండి, అభివృద్ధి అవుతుంది, ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, నిరుద్యోగులకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. చంద్రబాబు నాయుడు మీద చాలా హోప్స్ ఉన్నాయండి. చంద్రబాబు నాయుడు గారు ఏదైనా చేస్తారని చాలా గట్టి నమ్మకంగా ఉన్నారు అందరూ. ఇదైతే థ్యాంక్ యూ.
రికార్డు పరంగా జరగటంపై మీకు ఎలా అనిపిస్తుంది? నిజంగానే అమరావతి పునర్నిర్మాణం చూస్తాను. ఇప్పుడే మేము కారులో వస్తూ చూస్తున్నాం. గతంలో పిచ్చి మొక్కలు అన్నీ ఉన్నాయి. ఈ రోజు అవన్నీ తొలగించేసి రోడ్లు వేసి నిజంగానే పునర్నిర్మాణం చేస్తారని వీళ్ళిద్దరూ, అంటే అనుభవజ్ఞులైనటువంటి ప్రధాని నరేంద్ర మోడీ కానివ్వండి, అనుభవజ్ఞులైన చంద్రబాబు నాయుడు, వీళ్ళిద్దరూ కూడా ఈ అమరావతిని నిర్మాణం చేస్తారనేసి నేను భావిస్తున్నాను. ఎందుకంటే అనుభవం అనేది ప్రతి మనిషికి కూడా, అది మీకు కావచ్చు, నాకు కావచ్చు, ఎవరికైనా అనుభవంతో పాటు విజన్ ఉండే నాయకులు కాబట్టి వాళ్ళు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారనేసి నేనైతే స్పష్టంగా నమ్ముతాను. ఇప్పుడు ఒక రాజధాని అవసరం అంటారు, 3 రాజధానులు? ఒక ఇల్లు అవసరం అండి. నీకు గెస్ట్ హౌస్లు ఎన్నో ఉన్నాయి. అంటే ఉదాహరణకు గెస్ట్ హౌస్లు ఉంటాయి, ఫామ్ హౌస్లు ఉంటాయి అని ఉంటాయి. ఇల్లు అనేది ఒకటే. ఆ ఇంటి ఐడెంటిఫికేషన్ పలానా శివకుమార్ ఇల్లు అంటే చూపించాలా, పలానా ఏరియా అంటే చూపిస్తారు. ఆ మనిషి ఆ ఇల్లు అనేది, రాజధాని అనేది ఒకటే ఉండాలా. 3 రాజధానులు 4 రాజధానులు అనేది దేశంలో కాదు ప్రపంచంలో కూడా లేదు. ఒకే రాజధాని ఉండాల్సింది అవసరం ఉంది. ఇది చదువుకున్నటువంటి ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ఎందుకంటే రాజధానిలో ఉంటే దానికి రావాల్సిన సౌకర్యాలు కానీ, ఆ రాజధాని నిర్మాణం బాగుంటే ఇతర రాష్ట్రాలు మరి ఆ దాన్ని ఒకే రాజధాని పేరుతో రావడం కానీ జరుగుతుంది. కాబట్టి అభివృద్ధి అనేది ఒకే చోట నుండి విగిరికి జరిగిన తర్వాత మన ఇల్లు ఏ విధంగా మన రాజధాని అదేనండి ఉదాహరణకు, అంతే, వేరేం కాదు. అంటే సార్ ఇప్పుడు వరదలు వస్తే పక్కన కృష్ణానది ఉంది, ఇదంతా మునిగిపోతుంది. అంటే దీని చరిత్ర మీరు కూడా చదువుకున్న వ్యక్తులే. దీని అమరావతి చరిత్రను మీరు హిస్టరీ స్టూడెంట్స్ అయితే కొంత అవగాహన ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఎంతో మంది ఇక్కడ జరిగిన అమరావతికి చరిత్రలోనే పేరుందండి. ఈ రోజే కాదు, మనం ఎంత అండి, నా వయసు 54. కొన్ని వందల సంవత్సరాల బడే దీనికి చరిత్ర ఉంది. మనం చరిత్రను ఆధారంగానే పోతాం తప్ప చరిత్రను బేరీజ్ వేసుకోకుండా ముందుకు పోయేదానికి కాదు. ఇది కావాలని వాళ్ళ కుటుంబ అండి, ఏ పార్టీ అయినా, ఏ రాజకీయ భూములు కట్టబెట్టడానికి ఏ రాజకీయ పార్టీ అయినా ఒక నిర్మాణం రాష్ట్రం రాజధాని అనేది అవసరం. వాళ్ళు ఎన్ని పేర్లతో పిలుచుకున్నా రాజధాని అనేది ఈ దేశంలో ఒక రాష్ట్రానికి ఒక రాజధాని ఉంటుంది. లేదంటే ఈ కర్ణాటక మాదిరిగా 2 సార్లు జరగచ్చు, ఏది అసెంబ్లీ సమావేశాలు. కానీ రాజధాని మాత్రం ఒకే చూడాలని నేను విశ్వసిస్తున్నాను. ఇక్కడ రాజధాని నింటినే మిగతా అన్ని కూడా ఉంటే బాగుంటుందని. రాజధాని మాత్రం అమరావతి నిర్మాణం చేపడతారని నమ్మకం ఉందండి. నాకైతే పూర్తి విశ్వాసం ఉంది, నమ్మకం ఉందండి. ఎందుకంటే చంద్రబాబు ఇన్ని వేల ఎకరాలు రైతులు ఇచ్చారంటే దాన్ని బట్టి చెప్పచ్చండి. రకరకాల మనుషులు ఉంటారు, కావాలని ఉంటారు, వద్దని ఉంటారు. అయితే ఇన్ని 35,000 40,000 ఎకరాలు భూమిని రైతుల నుండి తీసుకున్నామంటే ఇది డెవలప్ చేయకుండా వదిలేస్తే మరి ఎట్లా చెప్పండి, మీరే చెప్పండి. అంటే ఇది అమరావతి వల్ల యువతకు ఉపాధి దొరికిద్ది అంటారు? 100% దొరుకుతుంది. రాష్ట్రం వచ్చింది, ఒక నగరం ఉందంటే నగరంలో ఖచ్చితంగా జరుగుతుందండి. ఎన్ని వస్తాయి అనేది నేను మీకు స్పష్టంగా తెలియజేస్తాను. కావాలన్నా కూడా ఒక నగరం అభివృద్ధి జరిగిందంటే, మీరు ఇండస్ట్రియల్ పార్క్ అంటున్నారండి. ఉదాహరణకి ఇండస్ట్రియల్ పార్క్ లో ఎందుకు అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు? అన్ని అక్కడే దొరుకుతాయి కదా. ఒక కారు ఎత్తుకుపోయినారంటే మీకు అన్ని అక్కడే దొరుకుతాయి, టైర్ కానివ్వండి, స్పేర్ పార్ట్స్ కానివ్వండి. అట్లా అమరావతి నగరం అంటే ఇక్కడ ఒక వ్యక్తులు లేకపోతే ఒక కులమో లేకపోతే వాళ్ళు కదా, అందరూ ఇక్కడ సమీకరించి ఈ నగరంలో అన్ని దొరుకుతాయి. కాబట్టి అభివృద్ధి ఖచ్చితంగా జరుగుతాయని నేను భావిస్తున్నాను. సార్, ఇప్పుడు అమరావతి రాజధానిగా ప్రకటించి మోడీ గారు కూడా వచ్చి ఓపెనింగ్ చేశారు. మీరు ఎట్లా? సంతోషంగా ఉంది, చాలా సంతోషంగానే ఉంది. అంటే ఇప్పుడు అమరావతి రాజధాని చేశారు సార్, ఎట్లా ఉపయోగపడుతుంది? అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది సార్. కానీ తెలియని వాళ్ళు ఎన్నో రకాలుగా చెప్తా అన్నారు. ఇప్పుడు 3 రాజధానులు అన్నారు. 3 రాజధాని అవన్నీ వేస్ట్ సార్. ఒక రాజధాని ఒకదాని రాజధాని ఉండేది, అది ఒకటి సెంటర్ పాయింట్. అది వైజాగ్ పెట్టారనుకోండి, కడప నుంచి ఇక్కడికి రావాలంటే రాలేంగా. మాకు 700-800 కిలోమీటర్లు రావాలంటే మాది రాయలసీమ, నెగిటివ్, మాది కడప జిల్లానే. కానీ ఇంత దూరం రావాలంటే కష్టం కదా. ప్రస్తుతానికి బాగుంది. ఇప్పుడు మోడీ గారు కూడా ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. ఏదైనా నేను సపోర్ట్ చేస్తాను అన్నారు. ఎట్లా ఉండబోతుంది సార్ ఈ 4 years? 4 years అందరు కలిసి ఉంటే ఓకేనే సార్. వాళ్ళు విడిపోతే మాత్రం ప్రాబ్లం వస్తాయి. అంటే ఇచ్చిన మాట నిలబెట్టే వ్యక్తి అంటారా సార్? సంవత్సరంలోనే తీసుకొని చంద్రబాబు నాయుడు చేతిలో ఒక్కరి చేతిలో లేదు కదా సార్. కేంద్రం కూడా సహకారం చేయాలి కదా. మన రాష్ట్ర బడ్జెట్ ఏమో బాగా లో, దాని మూలన కేంద్రం సహకరిస్తే అన్ని కరెక్ట్ అవుతాయి సార్. ఇప్పుడు కంపెనీలు వచ్చినట్లయితే నిరుద్యోగుల సమస్యలు కూడా తీరుతుంది అంట. తీరుతాయి కదా, తీరుతాయి. అంటే చంద్రబాబు మీద పూర్తి నమ్మకం ఉందంటారా సార్? ఉంది కాబట్టి అంత మెజార్టీ ఇచ్చారు. కానీ నిలబెట్టుకోవాలా. అందరు కలిసి కూటమికి ఓట్లు వేసారండి. కూటమి అందరు కలిసి నిలబెట్టుకోవాలా. అది వాటికైతే పరిపాలన అది బాగుందంటారు. బాగానే ఉంది. వైసీపీ అంత ఘోరంగా లేదు.